సిద్దిపేట జిల్లా కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారిని కుటుంబ సమేతంగా మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు. మల్లన్న స్వామి వారికి బోనం సమర్పించి ఆయన మొక్కులు చెల్లించుకున్నారు. యావత్ తెలంగాణ సుభిక్షంగా ఉండేలా సమృద్ధి వర్షాలు పడి రైతులు ధాన్యపు రాశులు పండించేలా దీవించాలని స్వామివారిని మొక్కుకున్నట్లు పొన్నం తెలిపారు. అలాగే ప్రజాపాలనలో ప్రభుత్వం తీసుకుంటున్న సంక్షేమ కార్యక్రమాల అభివృద్ధికి నిర్విఘ్నంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని కొమరవెల్లి మల్లన్న ఆశీర్వాదం తీసుకున్నట్లు పేర్కొన్నారు. తమకు ఆ దేవుడు ఎంత శక్తి ఇస్తే అంత సంకల్పంతో ముందుకు పోతామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ ఉత్తర తెలంగాణ హైదరాబాద్ సంబంధించిన ప్రాంతానికి కాక యావత్ తెలంగాణకు సంబంధించిన ఒక పెద్ద దేవాలయము. ఏ విధంగా అయితే దేవాలయాల అభివృద్ధి జరగాలనో ఆ విధంగా జరిగిందా లేదా అనేది చర్చ కాదు. ఇప్పుడు దేవాలయానికి భక్తులు వచ్చేటువంటి వాళ్ళందరికీ సౌకర్యాలు కల్పించడానికి ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రభుత్వం, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు కూడా ఈ జిల్లాకు సంబంధించి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు. నేను ఈ జిల్లాకు సంబంధించిన హుస్నాబాద్ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నాం. కాబట్టి తప్పకుండా దీనికి సంబంధించిన ఒక సమగ్ర ప్రణాళిక ఇప్పటికే ఇక్కడ పోటీ చేసిన శాసనసభ్యుడు ప్రతాప్ రెడ్డి గారు, అదేవిధంగా ప్రస్తుతం ఉన్న టీఆర్ఎస్ శాసనసభ్యుడు పల్లారాజేశ్వర గారు, మా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఈ దేవాలయ అభివృద్ధికి సంబంధించి అందరం కూడా రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేయాలని ఆలోచనతోంటున్నాం.